మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతంలో గోవిందవాడి బైపాస్లో ఇద్దరు యువతులు కారు ఆపారు. ఈ క్యాబ్ డ్రైవర్ ఏమొచ్చేసి సరే ఎక్కుతున్నారు కాబట్టి అంత కొంత డబ్బులు వస్తాయని ఆపాడు. ఆపిన తర్వాత మమ్మల్ని భివాండి తీసుకెళ్ళని అడిగారు. మేము భివాండి వెళ్ళం మేడం, నేను మధ్యలోనే ఆగిపోతాను, కోన్ అనే గ్రామం వరకే వెళ్తానని చెప్తే, లేదు లేదు నువ్వు భివాండి తీసుకెళ్ళాలని చెప్పి కారు ఎక్కిపోయారు. కారు ఎక్కిపోయి ఫోన్ ఇచ్చని చెప్పి బ్లాక్మెయిల్ చేశారు. సరే డబ్బులు ఎంత కొంత వస్తాయిలే అని చెప్పి క్యాబ్ డ్రైవర్ ఏమొచ్చేసి మొత్తానికి వీళ్ళిద్దరు మహిళలు కదా అని చెప్పి ముందుకు తీసుకొని వెళ్తుంటే మధ్యలోని వీళ్ళు కారు డ్రైవింగ్లో ఉంటుండగానే రన్నింగ్లో ఉంటుండగానే 10,000 రూపాయలు ఇవ్వాలి, నువ్వు ఇవ్వకపోతే ఇప్పుడే బట్టలు చింపేసుకొని నీ మీద అత్యాచారం కేసు పెడతాము అని చెప్పి భయపెట్టారు. అయితే క్యాబ్ డ్రైవర్ కూడా ఎక్కడ భయపడకుండా పోలీసులకి అప్పటికే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆ కాల్ కలిపేశాడు. దాంతో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అర్థమైపోయాయి. దాంతో ఆయన తెలివిగా ఈ భివాండి వెళ్తున్నటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. పలానా రోడ్లో వెళ్తున్నానని చెప్పి అందులోనే వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగానే చెప్పేశాడు పోలీసులకి. దాంతో పోలీసులు అటు నుంచి బయలుదేరారనమాట. ఇటువైపు ఏమొచ్చేసి అమ్మాయిలు చాలా ఎక్స్ట్రాలు చేశారు. ఈలోగా ఎదురుగా పోలీస్ జీప్ రావడంతో వాళ్ళు ఏమొచ్చేసి డోర్లు తీసుకుని దూకేస్తున్నారు. చూశారుగా వీడియోలో. అంటే ఈ అత్యాచారం విషయంలో ఏదైతే ఈ చట్టం ఉందో ఈ విధంగా కూడా దుర్వినియోగం చేస్తున్నారు. గృహహింస చట్టాన్ని కూడా కొంతమంది మహిళలు, మరీ ఎక్కువ మంది కాదు కానీ ఒక 3-4% మంది మహిళలు దుర్వినియోగం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఫోక్సో కేసు చట్టాన్ని కూడా కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ అత్యాచారం విషయంలో మహిళల్ని అత్యాచారం చేసేటంటే చాలు, ఫస్ట్ అయితే కేసు బుక్ చేసేస్తారు, నిజాలు తర్వాత ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి ఇక వీళ్ళకి జీవితాంతం సరిపోదు. అంటే మహిళల కోసం ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని వీళ్ళు డబ్బుల కోసం ఉపయోగించుకుంటున్నారు. అలాగే కొంతమంది హిజ్రాలు కూడా దౌర్జన్యం చేస్తున్నారు. ఇలా మంచి మంచి చట్టాలని ఇలాంటి దుర్వినియోగం చేస్తే రేపు నిజమైనటువంటి ఆడపిల్లల పరిస్థితి ఏంటి? ఇంత దారుణమైనటువంటి వాళ్ళు కూడా ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. అతను భయపడలేదు కాబట్టి డబ్బులు ఇవ్వకుండా పోలీసులకి ఫోన్ చేసి ఆ చివరిలో వీడియో కూడా రికార్డు చేశాడు.